శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు కలౌ చండీ వినాయకం అన్నారు. అవునండి. చండీ పురాణం విన్నా, మహత్యం విన్నా ఎంతో పుణ్యం అన్నారు. అవునండి. ఎంతో అభివృద్ధి అన్నారు, శుభసూచకం అన్నారు. అవునండి. ఒక్క పురాణంలో ఒక కథ వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ చండీ పురాణాన్ని అందరూ వినండి అమ్మా. ఎందుకంటే కలియుగంలో చాలా ఈతి బాధలు పడుతూ ఉంటాం మనం. అవునండి. ధనానికి కానీ, ఆరోగ్యానికి, దంపతులకి, దాన్ని ఏమంటారు, దాంపత్యానికి, ఇలా అన్ని ఐహిక బాధల నుంచి కూడా మనకి విముక్తి ఇచ్చి శుభాన్ని ప్రసాదించేటటువంటిది ఈ చండీ పురాణము. శ్లోకాలు అందరూ చదవలేరు కాబట్టి ఈ యొక్క అసలు ఆ కథ ఏంటో కథల రూపంలోనే మీకు చెప్తున్నాను నేను. చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి కథ సురధోపాఖ్యానం. సురధోపాఖ్యానం ఇందాక చెప్పాను. అసలు ఈ దేవి మహత్యం 700 శ్లోకాల్లో ఏముంది అంటే, ఒక రాజు ఒక వైశ్యుడు యొక్క ఆ దేవి మహత్యం గురించి తెలుసుకోవడమే 700 శ్లోకాలని. ఆ రోజుల్లోనూ కూడా తెలుసుకున్నారు. అప్పుడే వాళ్ళకి ప్రత్యక్షమయ్యి మనవుని చేసింది, ఒకళ్ళకేమో మోక్షం ప్రసాదించింది, మోక్షం ఇచ్చింది. ఇప్పుడు ఈ వచన రూపంగా తెలుసుకున్నా అంతేనండి, అంతే ఫలితం ఉంటుంది. అందుకని శ్రద్ధాభక్తితో చక్కగా తెలుసుకోండి. మొదటిది సురధోపాఖ్యానము. వివరించండి అమ్మా. పూర్వము స్వారోచిష మన్వంతర కాలంలో, ఇప్పుడు మనం వైవస్త మన్వంతరలో ఉన్నాం కదా, స్వారోచిష మన్వంతర కాలంలో సురధుడు అనే ఒక మహారాజు ఉండేవాట. ఒక మహారాజు ఉండేవాట. ఆ ప్రభువు ప్రజాపాలన తత్పరుడుగా, నిత్య సత్యవ్రతుడుగా, ఏకపత్ని వ్రతుడుగా, అలాగే గురుభక్తి పరాయణుడుగా, దానశీలముతో, అన్నీ మంచి లక్షణాలు, అలాగే ధనుర్విద్య పారంగతుడుగా, అలాగే పారంగతుడు, ఇలా అన్ని రకాల విద్యల్లో, సమస్త విద్యల్లో గొప్పవాడుగా ఉండేవాడట. అలా ఆ సురధ మహారాజు ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడట. పాలిస్తూ ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి చివర ఉన్న పర్వతాల మీద కోలా విధ్వంసులనే మ్లేచ్ఛ జాతి వాళ్ళు ఉండేవారట. కోలా విధ్వంసులనే మ్లేచ్ఛ జాతి వాళ్ళు ఉండేవారట. ఈ సురధ మహారాజు గొప్పతనానికి అసూయపడి వాళ్ళు ఏం చేశారట, ఆయన్ని నాశనం చేయాలని చెప్పి పెద్ద సైన్యంతో ఆయన మీదకి దండెత్తి వచ్చారు. ఎప్పుడు శత్రువులు ఉంటూనే ఉంటారు. దండెత్తి వచ్చి ఏ కాలమైనా సరే. ఇక్కడ చూడండి, ఆ దండెత్తడానికి కారణం కూడా ఏంటి? అసూయ. వాడు చాలా గొప్పగా ఎదిగిపోతున్నాడంటే అసూయ. ఇది కలియుగంలో చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. ఈ అసూయతోటి ఆయన మీదకి దండెత్తుకుని వచ్చారట. ఆ సురధ మహారాజు కూడా తన సైన్యాన్నంతా కూడా సమీకరించి ఆ కోలా విధ్వంసులనే శత్రువుల్ని ఎదుర్కొన్నాడు. చాలా కాలం వారిద్దరి మధ్య దారుణమైన యుద్ధం జరిగిందట. అసూయ చూడండి ఎంత పని చేస్తుందో. అసూయ. ఈ యుద్ధం జరిగిన తర్వాత ఈ సురథ మహారాజు యొక్క సైన్యాన్ని జయించలేని మ్లేచ్ఛులు ఏం చేశారట, ఒకసారి మన వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే బాహుబలి యుద్ధం సీన్ అంతా గుర్తు చేసుకోండి. గెలవలేకపోతున్నారు. ఏం చేశారట అంటే, చూడండి, మన సొంత వాళ్ళే శత్రువులు అవుతారంటే ఇది ఉదాహరణ. వెన్నుపోటుకి గురయ్యాడనమాట. ఇక్కడ ఆ యుద్ధం గెలవలేక వాళ్ళు ఏం చేశారటంటే, మాయోపాయం ద్వారా సురధుడి మంత్రుల్ని లోబర్చుకొని ఆయన్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఆ మంత్రుల్ని వాళ్ళ వైపు తిప్పుకుని, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే నమ్ముకున్న తన మంత్రులే శత్రువులకు పంచన చేరిపోయారో ఆ రాజు యుద్ధంలో ఓటమి పాలైపోయారు. అంటే నమ్మక ద్రోహానికి గురయ్యాడు. అయ్యయ్యో. ఏం చేస్తాడు? అంతటి రాజు, ఉత్తముడు కదా, ఆయన ఎవరు ఏమి చేయలేరు. కానీ ఏమైంది పాపం, ఇక చేసేదేమీ లేక ఆ సురథుడు అయ్యో విధి వక్రించింది అని చెప్పి బాధపడి నేనేం చేయాలి ఇప్పుడు అని ఒక సందిగ్ధంలో పడ్డాడు. రాజ్యం పోయింది, నిజమే కదా. ఏం చెప్పాడు? తనలో తాను బాధపడుతూ ఈ విధంగా ఆలోచించాడు, నేను వెంటనే వెళ్ళి నా కోటలో ఉన్న రహస్య ప్రదేశంలో దాక్కుంటే, సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ దాంట్లో ఉంటే మంచిదా, ఒకవేళ అందులో దాక్కుంటే నా మంత్రులకి తెలుసుగా
ఈ రహస్య ప్రాంతం తెలుసు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ శత్రురాజులకి నన్ను పట్టిస్తారా? అసలే ఆ పాపాత్ములే కదా వాళ్ళు. అవునవును. శత్రువుల పంచన చేరారంటే పాపాత్ములే కదండి. ఆ పాపాత్ముల్ని నమ్మక ద్రోహుల్ని ఎప్పుడు నమ్మకూడదు కదా అని చెప్పి ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఎన్నో ఆలోచనలు వస్తాయి కదండి. ఆలోచించుకుంటూ ఉన్నాడట. చండీ పురాణంలో ఈ యొక్క కథని, అంటే సురధోపాఖ్యానం అనే కథని మరొక ఎపిసోడ్లో ఇంకొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.